బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. ఏఐసీసీ మీటింగ్ లో పాల్గొన్న రేవంత్ డీసీసీ అధ్యక్షుల నియామకంపై అధిష్టానంతో చర్చించారు. డీసీసీ ఎంపికలోనూ సామాజిక న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది. మొత్తం 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కొత్త అధ్యక్షుల ఎంపికంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక డీసీసీ ఎంపిక కోసం పరిశీలకులను నియమించినట్లుగా తెలుస్తుంది. ప్రజాభిప్రాయం ఆధారంగా డీసీసీ అభ్యర్థులను ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తుంది. అభ్యర్థుల పేర్లపై రాష్ట్ర ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకుల నుంచి విడివిడిగాను, ఉమ్మడిగాను అభిప్రాయాలు సేకరించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుండి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడం, బిజీగా గడపడం చూస్తున్నాం. ప్రధానంగా ఏఐసీసీ మీటింగ్ లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది శివ? రైట్ రత్న, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. అంటే నిన్న ఉదయం సమయంలో ముందుగా అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఏఐసీసీ నియమించిన తెలంగాణ అబ్జర్వర్స్ 22 మందితో 1-to-1 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వంశీచంద్ రెడ్డి, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వంశీచంద్ రెడ్డి కూడా ఈ అబ్జర్వర్ల సమావేశంలో పాల్గొని వారు సేకరించిన అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురుతో కూడా 1-to-1 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ 1-to-1 సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. అయితే ముగ్గురు కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 6 పేర్లను ఫైనల్ చేశారు. 6 పేర్లలో కూడా ఎవరి అభిప్రాయం ఏంటి అనేది కూడా వారి ముగ్గురు నుంచి కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు. అయితే ఫైనల్ గా అధిష్టానం నిర్ణయమే తీసుకుంటున్నట్టు కూడా మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇటు భట్టి కూడా తెలియజేశారు. కానీ ఈ జిల్లాలకు సంబంధించి గతంలో కూడా అనేక మంది డీసీసీ పదవి కోసం ఆశావాహులు ఎదురు చూశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయంలో, అంటే ఎలక్షన్ జరిగే సమయంలో కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని సందర్భంలో పార్టీ గెలుపు కోసం పనిచేయండి, పార్టీ గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ సీనియర్ నేతలందరూ కూడా వారందరికీ హామీ ఇచ్చారు. మరికొంతమంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వారికి కూడా, అంటే టికెట్ ఆస్తి భంగపడిన వారికి కూడా కొంత హామీ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అటువంటి వారందరూ కూడా ఇప్పుడు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో డీసీసీలు కీలక పాత్ర పోషించబోతున్నారనేది ప్రధానంగా వారి పాత్ర చాలా కీలకంగా ఉంటుందనేది కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం తెలిసింది. దానికి సంబంధించి గతంలో గుజరాత్ లో జరిగిన సమావేశంలో కూడా భవిష్యత్తులో డీసీసీల పాత్ర చాలా కీలకం కాబోతుంది అనేది తెలియజేశారు. దానిలో భాగంగానే సుదీర్ఘంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేసి స్థానికంగా వారికి ఉన్న బలాబలాలు కానీ, ఆ స్థానిక ప్రజలతో వారు ఏ విధంగా ఉంటున్నారు, పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా పనిచేస్తారు, అసలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా, కాంగ్రెస్ పార్టీ విజయంలో వారి పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశాలపై కూడా అబ్జర్వర్స్ చేత అభిప్రాయ సేకరణ చేయించారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా అదేవిధంగా అబ్జర్వర్స్ 22 మంది అబ్జర్వర్స్ ను నియమించి వారికి రాష్ట్రం నుంచి మరొక 3-4 అబ్జర్వర్స్ ను అటాచ్ చేసి మొత్తం జిల్లా వ్యాప్తంగా పర్యటించి వారు స్థానికంగా అభిప్రాయ సేకరణ చేశారు. దాంట్లో ఒక్కొక్క జిల్లా నుంచి 15 నుంచి 30 మంది వరకు కూడా ఆశావాహులు అయితే ఈ పోటీలో ఉన్నారు ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం. అంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీ అధికారంలోకి రావడానికి మేము చాలా కృషి చేశాం. పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి పార్టీ పట్ల విధేయత చూపిన వారందరికీ కూడా సముచిత స్థానం కల్పించాలనేది కూడా అందరూ కూడా ఎంతో ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు సామాజిక సమీకరణల ఆధారంగా ఇక్కడ పదవులు కట్టబెట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో
ఫైనల్ నిర్ణయం అనేది కాంగ్రెస్ అధిష్టానం తీసుకోబోతుంది. ఒక్కొక్క జిల్లా నుంచి 6 పేర్లు ఫైనల్ చేశారు. ఆ 6 పేర్లలో ఎవరి అభిప్రాయం అయితే వారు ఇటు కేసీ వేణుగోపాల్ ముందు వ్యక్తపరిచారు. సీఎం గారి, డిప్యూటీ సీఎం అలాగే Okay, right. పిసిసి కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ గా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ 2-3 రోజుల్లోనే ఈ డిసిసి అధ్యక్షుల పదవులకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఉండబోతోంది. రైట్. థ్యాంక్ యూ శివ.